నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనిషి జీవితాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన భావన గురించి. దాని పేరు నమ్మకం. అవును, ఈ విశ్వం నడుస్తుంది, సంబంధాలు సాగుతున్నాయి అంటే అది మనలో ఉండే నమ్మకంతోనే. మనం పుట్టినప్పుడు మనకేం తెలీదు, అసలు అన్నం ఎలా తినాలో కూడా తెలీదు. కానీ పుట్టిన మొదటి రోజు నుండే అమ్మ చేతుల్లో నమ్మకం పెట్టుకొని అమ్మని వదలకుండా నడుస్తాం. అందుకే అమ్మ నమ్మకానికి మొదటి రూపం. మనిషి జీవితంలో ఎన్నో మలుపులుంటాయి, కష్టాలు, ఆటుపోట్లు, అనుభవాలు. అప్పుడు మనల్ని నిలబెట్టేది మనం మన మీద పెట్టుకునేటటువంటి విశ్వాసం, నమ్మకం మాత్రమే. ఇతరుల మాటల కంటే మన మనసులో నేను చెయ్యగలను అనే నమ్మకం గొప్పది. నమ్మకం ఉన్నవాడి చెయ్యి దైవం పట్టుకున్నట్టే అంటారు పెద్దలు. మన జీవితంలో ఎవరి మాట విన్నా, ఏ పరిస్థితి ఎదురైనా మన మనసు చెప్పేదే నమ్మకం. ఒక్కసారి మనసులో పెట్టుకోండి, నన్ను నా నమ్మకం నిలబెడుతుంది అని. ఏ ఆశీర్వాదం ఇవ్వనంత శక్తి దాంట్లో ఉంటుంది. మన చేతిలో ఏం లేదనిపించే రోజు వస్తుంది. అప్పుడు కూడా మనలో నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం. ఎందరో మానవులు, మహనీయులు నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని తమ జీవితాలు మార్చుకున్నారు. గాంధీ గారికి ఒక నమ్మకం, అహింస వల్లే బ్రిటిష్ పాలన పోతుందని. మదర్ థెరెసాకి నమ్మకం, పేదల సేవే దైవసేవ అని. బాబాలకు, స్వామీజీలకు నమ్మకం, మనిషిలోనే భగవంతుడుంటాడని. కాబట్టి మిత్రమా, ఈరోజు ఈ మాట మర్చిపోవద్దు. ఏది సాధ్యం కాదు అనుకునేది ఒక భ్రమ, నేను చెయ్యగలను అనేది నమ్మకం. కాబట్టి నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం. మీకు నచ్చితే ఈ నిమిషంలో మీ మనసులో మీ మీద మీరే నమ్మకం పెట్టుకోండి, జీవితమే మారిపోతుంది. ధన్యవాదాలు. మీ స్నేహితుడు మగ్దూమ్. మళ్ళీ మరో తాత్విక తరంగంలో కలుద్దాం. నమస్తే.